హలో ఫ్రెండ్స్, మనకి ఎలాగో వరలక్ష్మి వ్రతము తర్వాత నవరాత్రులు ఇంకా వినాయక చవితి పూజలన్నీ పండగలన్నీ వస్తాయి కదా. ప్రతిసారి మనం ఈ ప్రసాదాలు చేసుకోవాల్సిందే. మనకి ప్రతి ప్రసాదానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క అన్నం వండుకునే బదులు ఒకటేసారి అన్నం వండుకొని అందులో దద్దోజనము, పులిహార, చక్కెర పొంగలి లేకుంటే కొబ్బరి అన్నము అవన్నీ చేసుకోవచ్చు. ఈరోజు మనము కొబ్బరన్నము, పులిహార, దద్దోజనము చేసుకుందాము. దీనికి నేను అన్నము ఒకటేసారి వండుకున్నాను, మాటి మాటికి వండుకోకుండా. తర్వాత ఫస్ట్ పులిహారకి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి చింతపండు పులుసు తీసుకొని ఉడికేటప్పుడు అందులో కరివేపాకు, పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. అది బాగా దగ్గరికి అయినాక నూనె పోసుకొని, నూనె పల్లి నూనె కానీ మామూలు నూనె కానీ యూజ్ చేయొచ్చు. తర్వాత అందులో ఫస్ట్ పల్లీలు, శనగపప్పు వేసి కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అస్సలు కారం లేదు, అందుకని నేను అన్ని వేశాను. తర్వాత ఎండుమిరపకాయలు, కాజు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ వేగినాక కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని ఇంగువ వేసుకోవాలి. ఈ తాలింపుని మనము పులుసులో వేసి కలిపి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కొబ్బరి అన్నానికి ప్రిపేర్ చేసుకుందాము. కొబ్బరి తురుముకోవచ్చు, లేకుంటే మిక్సీలో బరకగా వేసుకోవచ్చు. దీనికి ప్యాన్లో నూనె వేసుకొని దీనికి కూడా పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కాజు అన్నీ వేసుకొని బాగా వేగాలి. అవి మంచి క్రిస్పీగా అవుతాయి. వేగితే సిమ్లో వేయించాలి. ఏదైనా వేగినాక కొబ్బరి తురుము అందులో వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసేసి స్టవ్ బంద్ చేస్తాను నేను. దాన్ని బాగా వేయించను, ఎందుకంటే అందులో ఉన్న ఫ్లేవర్ పోతుంది. తర్వాత కరెంట్ కుక్కర్లో అన్నం వండినాక ఫస్ట్ అన్నం వండగానే కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే అన్నం మెత్తగా ఉన్నప్పుడే ఒక గిన్నెలో వేసుకొని పప్పు గుత్తితో కానీ లేకుంటే ఒక గరిటెతో కానీ దాన్ని బాగా మెదిపితే అన్నం మెత్తగా అవుతుందన్నమాట. అది మనకి దద్దోజనానికి యూస్ అవుతుంది. లేకుంటే దద్దోజనానికి మెత్తగా వండుకోవాలి కదా, అది మళ్ళీ ఒక శ్రమ. ఇలా చేసుకుంటే అన్నం మెత్తగా అవుతుంది. చూడండి, నేను ఇలా చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పులిహార కలుపుకుందాము. పులిహారకి మనకి ఎంత అన్నం అవసరమో అంతే అన్నం తీసుకోవచ్చు. తీసుకొని ఫస్ట్ జీలకర్రని కొంచెం నలిపి అది వేసుకొని కరివేపాకు వేసి కొంచెము పల్లి నూనె వేసి అన్నాన్ని కలిపాను. ఇలా కలిపితే అన్నం బాగా పొడి పొడిగా అవుతుంది. ప్లస్ అది ఒక 2 days అయినా చెడిపోకుండా ఉంటుందన్నమాట పులిహార. తర్వాత పులుసు ఉంటుంది కదా, మనకి ఎంత కావాలో అంత తీసుకొని కలిపేసుకోవటమే. చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది కదా మనకి. తర్వాత స్పూన్తో కలిపినాక అది కొంచెం చల్లారుతుంది కదా, తర్వాత చేయి పెట్టి అన్నాన్ని చక్కగా కలుపుకోవాలి. అప్పుడే అన్నం అంతా కలుస్తుంది. ఎలాగో చేయి పెడితేనే అది బాగా కలుస్తుంది. అదంతా బాగా కలిపినాక అన్నాన్నంతా దగ్గరికి తీసుకొని కొంచెం ప్రెస్ చేసేలా పక్కకు పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి అన్నం చేసుకుందాము. కొబ్బరి అన్నానికి మనము అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నం కొంచెం తీసుకొని ఎంత కావాలో అందులో మనము తాలింపు పెట్టుకున్న కొబ్బరి అవన్నీ కలుపుకోవటమే. కొంచెం ఉప్పు వేయాలి. నేను ఫస్టే ఉప్పు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు వేసి దీన్ని కూడా అన్నానికంతా పట్టేలాగా కలిపి పెట్టేసుకోవటమే. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత చూడండి, ఇది కూడా అయిపోయింది. మనకి 3 ప్రసాదాలు రెడీ అయిపోయాయి. తర్వాత ఈ అన్నంలో పెరుగు కలుపుకొని తాలింపు పెట్టేశాను అనమాట. పెరుగు వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి మనము. దీంట్లో కావాలి అంటే కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు. పెరుగు పులుపుగా ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలా చేస్తే కొంచెం దానిమ్మ పండు గింజలు కూడా వేసుకోవచ్చు. చూడండి, తాలింపు వేసి పెట్టాను. 3 నైవేద్యాలు మనకి రెడీ అయిపోయాయి. ఈజీగా అయిపోతుంది, స్ట్రెయిన్ కాదు. పూజ మీద చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టి హాయిగా పూజ చేసుకోవచ్చు మనము. తప్పకుండా ఇలా ట్రై చేయండి.